ఓకే. సో మన ప్రీవియస్ క్లాస్‌లో ప్రైజింగ్ మెథడ్స్ గురించి మనమైతే డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో దాని తర్వాత వచ్చేసి మనకు అట్రిబ్యూట్స్. సో దానికన్నా ముందు 20 ఫేస్ చూసాము. దాని తర్వాత మనం రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నాం, రైట్? సో ఈరోజు వచ్చేసి మనకు అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో మనం ఏదైతే ఒక ప్రోడక్ట్‌ని కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నామో, సో ఆ ప్రోడక్ట్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్‌ని మనం ప్రొవైడ్ చేసుకోవడానికి ఈ అట్రిబ్యూట్స్ అయితే మనం యూజ్ చేసుకుంటాం. ఒక ప్రోడక్ట్ యొక్క కలర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రోడక్ట్ యొక్క సైజ్ కావచ్చు, లేకపోతే ఆ ప్రోడక్ట్ యొక్క రీజన్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని బై చేస్తుంటారు. సో ఆ ప్రోడక్ట్ యొక్క మీకు కలర్ కావాలనుకోండి. ఇప్పుడు మీరు ఒక స్మార్ట్ వాచ్ బై చేస్తున్నారనుకోండి. సో, ఆ స్మార్ట్ వాచ్‌లో మీకు ఏ కలర్స్ కావాలి? రెడ్ కానీ, బ్లూ కానీ, వైట్ కానీ, బ్రౌన్ కానీ సంథింగ్. మనం ప్రతి ప్రోడక్ట్‌కి ఒక కలర్ అనేది ఉంటుంది, రైట్? సో, అలాగా మనకు ఒక ప్రోడక్ట్‌ని ఏ కలర్‌లో మీరు బై చేయాలనుకుంటున్నారో, సో, ఆ కలర్‌ని బేస్ చేసుకొని మీరు ప్రోడక్ట్‌ని అనేది మీరు బై చేసుకోవచ్చు. ఓకేనా? సో, దానికోసం ఏం చేస్తాం? ఒక అట్రిబ్యూట్‌ని అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? దానికోసం మనం ఏం చేస్తాం? ఒక అట్రిబ్యూట్‌ని అయితే క్రియేట్ చేసుకుంటాం. అట్రిబ్యూట్ ఈస్ నథింగ్ బట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్‌కి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం యాడ్ చేసుకుంటాం. సో, అదే అట్రిబ్యూట్‌ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని కూడా మనం డిస్‌ప్లే అయితే చేయగలుగుతాం. ఓకేనా? సో, అది మనం ప్రొడక్ట్స్‌ని ఎలా డిస్‌ప్లే చేయగలుగుతాం అనేది నెక్స్ట్ మనకు ప్రొడక్ట్ రూల్స్‌లో అయితే వస్తుంది. సో, అదొచ్చినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎలా డిస్‌ప్లే చేస్తాం కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్‌ని యూజ్ చేసుకోనని. బట్ ఈరోజు ఏంటంటే ఆ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్‌ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఈ పిక్యూలో అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, మనకి ఇలా 3 వేస్‌గా మనం అట్రిబ్యూట్స్ అయితే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, 3 వేస్‌గా మనం అట్రిబ్యూట్స్ అయితే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అంటాం. దాని తర్వాత మనకు ఇన్‌లైన్ అట్రిబ్యూట్స్ అంటాం. దాని తర్వాత మనకు గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటాం. కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్, ఇన్‌లైన్ అట్రిబ్యూట్స్ అండ్ గ్లోబల్ అట్రిబ్యూట్స్. సో, యాక్చువల్‌గా మనకు గ్లోబల్ అట్రిబ్యూట్స్‌ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే ప్రొఫైల్ లెవెల్‌లో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. గ్లోబల్ అట్రిబ్యూట్స్‌ని క్రియేట్ చేయాలి అంటే ప్రొఫైల్ లెవెల్‌లో రికార్డ్ టైప్స్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. దాంతో పాటుగా కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్‌ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో, బై డిఫాల్ట్‌గా అది మనకు ప్రొఫైల్ లెవెల్‌లో ఎనేబుల్ అయ్యుండదు. సో, వాటిని ఆ రెండిటిని మనం యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టెప్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో, అలా చేయకపోతే మీకు అది వర్కౌట్ అయితే అవ్వదు. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే గో టు సెటప్. సో, సెటప్‌లోకెళ్ళేసి గో టు ప్రొఫైల్. సో, ఇక్కడ మనకు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్. సో, ఏ ప్రొఫైల్ అయితే అసైన్ చేసి ఉంటారో యూజర్స్‌కి ఆ ప్రొఫైల్‌కెళ్ళాలి. ప్రొఫైల్. So now type for రికార్డ్ టైప్. మనకి ఇక్కడ రికార్డ్ టైప్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సో దాని కింద వస్తే మీరు సో కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్, సో ఎడిట్. సో ఇక్కడ మీరు ప్రీవియస్‌గా ఇవి బ్యాక్ ఉంటాయి. సో రెండిటిని మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్రీవియస్‌గా ఇది మనకు ఇలా ఉంటాయి. ఓకేనా? సో ప్రీవియస్‌గా ఇలా ఉంటాయి. సో దీన్ని మీరు ఇక్కడ నుంచి ఇలా యాడ్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అండ్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ అని యాడ్ చేసుకోవాలి. నౌ సేవ్. ఓకేనా? సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాతనే మనం కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? సరే. సో ఇప్పుడు మీరు ఏ ప్రొడక్ట్‌కైతే ఎక్స్‌ట్రాగా ఒక ఫీల్డ్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఏ ప్రొడక్ట్‌కైతే మీరు ఎక్స్‌ట్రాగా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో, సో ఆ ప్రొడక్ట్‌కైతే మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో మనం ప్రీవియస్‌గా ఈ ఆర్‌ని యూజ్ చేసినామో లేదో నాకు గుర్తయితే లేదు గానీ, లెట్ మీ ట్రై. ఐ థింక్ వి ఆర్ ఇన్ డిఫరెంట్ ఆర్గ్. లెట్ మీ చెక్. హ్మ్. థింక్ ఈ ఆర్గ్‌లో ఉన్నట్లు.
ఓకే, సారీ, మనం డిఫరెంట్ ఆర్లో ఉన్నామండి యాక్చువల్గా. లెట్ మీ ఓపెన్. రైట్. సో ఇది ఈ యూజర్ నేమ్లో మనం యాక్చువల్గా ఇంతకుముందు నుంచి వర్కౌట్ అయితే చేస్తున్నాము. సో దాంట్లో లాగిన్ అవుదాం. సో లెట్ మీ క్లోజ్ దిస్ రిమైనింగ్. సో గో టు ప్రోడక్ట్స్. ఎస్. సో ఇది మనం ఇంతకుముందు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్, అవునా? ఫైన్. సో నౌ గో టు ప్రొఫైల్స్. Go to profiles. Now go to system admin profile, system administrator. Now type record type. రైట్. సో ఎప్పుడైతే ఇక్కడ మనకు రికార్డ్ టైప్ సెట్టింగ్స్ ఉంటాయో, సో కస్టమ్ రికార్డ్ టైప్ సెట్టింగ్స్, సో ఇక్కడికి వెళ్ళేసి మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్లో మనం యాడ్ చేసుకోవాలి. సో ఎడిట్. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా ఇక్కడ ఆప్షన్స్ అయితే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అండ్ గ్లోబల్ అట్రిబ్యూట్స్. సో ఈ రెండింటిని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? సో నౌ సేవ్. సో ఎప్పుడైతే ఈ రెండింటిని ఎనేబుల్ చేసుకున్నామో, సో దాని తర్వాతనే మనం అట్రిబ్యూట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఫైన్. సో ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్కి అయితే బిల్డ్ చేయాలనుకుంటున్నారో, ఓకేనా? సో ఏ ప్రోడక్ట్కి అయితే మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారో, సో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎయిదర్ మీరు బండిల్ ప్రోడక్ట్ కావచ్చు, నెట్వర్క్ ప్రోడక్ట్ కావచ్చు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ నెట్వర్క్ ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అయితే ల్యాప్టాప్, 15 ఇంచెస్ ల్యాప్టాప్. సో దీనికి కూడా మీరు కావాలనుకుంటే మనకు కావాల్సిన ఫీచర్స్ని కానీ, ఐ మీన్ మనకు కావాల్సిన కలర్స్ని కానీ, సైజెస్ కానీ, ఏది అయితే మనకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దేనికి? ఈ ఆప్షన్ ప్రోడక్ట్స్కి. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు లెట్స్ సే నౌ గో టు కోట్, ఓపెన్ ఎనీ వన్ కోట్. సో 8 లైన్స్. సార్ ఇప్పుడు ఇవే అట్రిబ్యూట్స్ ని ఫీల్డ్స్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? ఫీల్డ్స్ లాగా అంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కలర్ అన్నారు కదా, అదే అవును. కలర్ ఫీల్డ్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా ప్రోడక్ట్ కి? చేసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. మరి దీనివల్ల అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అని? చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఇప్పుడు మీరు ఫీల్డ్ అనేది ప్రోడక్ట్ లెవెల్‌లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నారు, అవునా? సో మీరు అది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తారు? ప్రోడక్ట్ లెవెల్‌లో కాన్ఫిగర్ చేస్తారు. సో మీరు ప్రోడక్ట్స్‌కి వెళ్ళినట్టయితే, అవునవును. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, సో ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్నారు. మనం స్పీడ్, బ్రాండ్ అని కాన్ఫిగర్ చేసుకున్నాం చూసారా? సో ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ కలర్ కానీ, మీరు అన్నట్టు కలర్ కానీ, సైజ్ కానీ, ఏదైతే అది. ఓకేనా? బట్ ఈ ప్రోడక్ట్‌ని ఐ మీన్ కస్టమర్‌కి అది ఉందా లేదా అని తెలీదు, అవునా? సో ఆయన ఏ కలర్ తీసుకున్నాడో మనకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ మనం బై డిఫాల్ట్ కాన్ఫిగర్ చేసి పెట్టి వదిలేస్తాం మనం. కస్టమర్ ప్రోడక్ట్‌ని బిల్డ్ చేయడు, మనం బిల్డ్ చేస్తాం, అవునా? సో మనం బిల్డ్ చేసేటప్పుడు ఏంటి, మీరన్నట్టుగానే ఆ సైజ్ కానీ, లేకపోతే కలర్ కానీ ఇక్కడే మనం యాడ్ చేసుకుంటాం. లైక్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ స్టేటస్ బదులుగా కలర్ తీసుకుంటాం. రెడ్, బ్లూ, వైట్ గాని సంథింగ్. సో ఇక్కడ మనం బై డిఫాల్ట్‌గా వైట్ పెట్టేస్తాం, లేకపోతే రెడ్ పెట్టేస్తాం, లేదా బ్లూ పెట్టేస్తాం. సో కస్టమర్‌కి తెలీదు. ఓకేనా? సో కస్టమర్ ఏం చేస్తాడు, ఈ నెట్వర్క్ అనే ప్రోడక్ట్‌ని బై డిఫాల్ట్‌గా ఇక్కడ యాడ్ చేసుకుంటాడు. బై డిఫాల్ట్‌గా యాడ్ చేసుకుంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, కస్టమర్‌కి ఏమవుతుంది, సో ఈ ప్రోడక్ట్ ఏదైతే యాడ్ చేసుకున్నాడో దాన్ని ఆర్డర్ చేసిన తర్వాత, ఇన్వాయిస్ చేసిన తర్వాత ఏమవుతుంది, బై డిఫాల్ట్‌గా అదే ప్రోడక్ట్ కస్టమర్‌కి డెలివర్ అవుతుంది. సో ఇప్పుడు కస్టమర్‌కి కలర్ నచ్చలేదు అనుకోండి, ఇన్ కేస్ దే ఆర్ గోయింగ్ టు రిటర్న్. ఓకేనా? బట్ అలా జరగకుండా మనకేం చేస్తాం, సో ఇన్‌బిల్ట్‌గా ఇక్కడే మనం ప్రోడక్ట్‌ని కాన్ఫిగర్ చేసేటప్పుడే కస్టమర్‌కి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం మనం. ఓకేనా? సో మీరు ఇక్కడ మనకు అట్రిబ్యూట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, సో దాన్ని బేస్ చేసుకొని మనం కస్టమర్‌కి అయితే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఆ ప్రోడక్ట్ అనేది మనకు రిటర్న్ వచ్చే ఆప్షన్ అయితే ఉండదు, ఎందుకంటే ఆయన చూస్ చేసుకున్నాడు కాబట్టి. అదే. అలా ఉంటుంది. సో నౌ డిలీట్ లైన్స్, యాడ్ ప్రొడక్ట్స్ అగైన్, బండిల్ ప్రోడక్ట్, సెలెక్ట్. లేదు మీరు వేరే ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. సో
ఇప్పుడు మనకు ఇప్పుడు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనే 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నేను ఇంకో ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఒక అట్రిబ్యూట్‌ని నేను డిస్‌ప్లే చేయాలి. ఓకేనా? సో లేదు అనుకుంటే మీరు 13 ఇంచెస్ కానీ 15 ఇంచెస్ ల్యాప్‌టాప్ అని తీసుకోండి. క్లియర్ ఫిల్టర్ సజెస్ట్. ఓకే. నౌ విల్ టేక్ అనదర్ కోట్. ఎడిట్ లైన్స్. యాడ్ ప్రోడక్ట్. రిమూవ్ ఫిల్టర్స్. 13 ఇంచ్ ల్యాప్‌టాప్ సంథింగ్. ఇది కూడా మనకు బండిల్ ప్రోడక్ట్. సెలెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక అట్రిబ్యూట్‌ని నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. లైక్ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్‌ని ఇక్కడ నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ డిస్‌ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, సో ఆ ప్రొడక్ట్స్ అన్నిటికి ఇక్కడ డిస్‌ప్లే చేస్తే అప్లై అయిపోతుంది మనకు. కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అనేది. ఓకేనా? సో అది మనకు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో దాని తర్వాత మీకు ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి, దాన్ని చేస్తే మనకి యూజ్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నౌ గో టు ప్రొడక్ట్ ఆప్షన్స్. కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ మనం ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ ప్రొడక్ట్ ఆప్షన్ అనే ఆబ్జెక్ట్‌లో వెళ్ళి మనం క్రియేట్ చేసుకోవాలి. సో ప్రొడక్ట్ ఆప్షన్స్. సో fields and relationships. So now new. So let's say I'm going to select pick list. Next. So let's say I'm going to give color. సంథింగ్ మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి. రెడ్, బ్లూ, యెల్లో అని ఒక 3 నేమ్స్ అయితే ఇచ్చాను నేను. సో నౌ నెక్స్ట్. విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్. సేవ్. సో ఇక్కడ మీరు ప్రొడక్ట్ ఆప్షన్‌లో ఏదైతే ఫీల్డ్ క్రియేట్ చేశారో, సేమ్ ఫీల్డ్‌ని మీరు కోడ్ లైన్ ఆబ్జెక్ట్‌లో కూడా క్రియేట్ చేయాలి. లైక్ ఇట్స్ లైక్ ఏ మిర్రర్ ఫీల్డ్. సో మనకు ట్విన్ ఫీల్డ్స్ అని ఎలా అయితే అంటామో సో అలా. నౌ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. Quote line, fields and relationships, new. So pick list. Now color. Next. Visible to all profiles. Next. And save. Fine. ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రోడక్ట్ ఆప్షన్ అనే ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. సేమ్ ఫీల్డ్ సేమ్ ఏపీ వాల్యూస్ సేమ్ ఏపీ నేమ్ తోటి వాల్యూస్ని కూడా దేంట్లో క్రియేట్ చేసుకున్నాం, కోట్ లైన్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో నౌ గో టు ప్రోడక్ట్. సో మీరు ఏ ప్రోడక్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ ప్రోడక్ట్కి అయితే మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో సో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్స్ ఇదే నెట్వర్క్ 15 అయితే 15 ఇంచెస్ ల్యాప్టాప్, 13 అయితే 13. సో మీ చాయిస్. సో ఎలా అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ బండల్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ న్యూ. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ప్రొఫైల్ లెవెల్లో యాడ్ చేసుకుంటామో, సో మీరు యాడ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది మీకు కనిపించదు. ఓకేనా? అంటిల్ అన్లెస్ మీరు దాన్ని యాడ్ చేసుకుంటే తప్ప అది మీకైతే కనిపించదు. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ చేసుకుంటున్నారా, గ్లోబల్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేస్తున్నారా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. సో విల్ గో విత్ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్. సో నౌ నెక్స్ట్. సో యాక్చువల్గా మనకు అట్రిబ్యూట్స్లో 2 టైప్సే ఉంటాయి, కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్, గ్లోబల్ అట్రిబ్యూట్స్. బట్ మనకు ఇన్ బిట్వీన్ లైక్ ఇన్లైన్ అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. అంటే ప్రతి లైన్కి మీరు అట్రిబ్యూట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇన్లైన్ అట్రిబ్యూట్స్ అంటాం. బట్ దానికి రికార్డ్ టైప్ అనేది ఉండదు. ఓకేనా? సో నా కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్. సో అట్రిబ్యూట్ నేమ్. సో లెట్స్ సే కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ మీకు టార్గెట్ ఫీల్డ్. సో ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేశారో, ఓకేనా? సో ఇప్పుడు మీరు కోట్ లైన్ ఆబ్జెక్ట్లో కానీ ప్రోడక్ట్ ఆప్షన్లో కానీ సో ఏదైతే మీరు క్రియేట్ చేశారో సో దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో కలర్ అనే వాల్యూని, సో దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే
సో ఈ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు టార్గెట్ ఫీల్డ్ అని ఉంటుంది. సో ఈ టార్గెట్ ఫీల్డ్లో మనం యాడ్ అయితే చేసుకోవాలి. సో అప్పుడైతేనే మనకు అది కనిపిస్తుంది. ఓకేనా. సో నౌ గో టు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ ఆబ్జెక్ట్, ఓపెన్ అనదర్ ట్యాబ్. ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఇక్కడ వచ్చేసి మనకు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ ఆబ్జెక్ట్, నౌ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ మనకు టార్గెట్ ఫీల్డ్. సో ఇందులో మనకు 3 వాల్యూస్ ఉన్నాయి. నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్. సో అక్కడ ఏంటిది నేమ్ ఏంటి? సో కలర్, జస్ట్ కాపీ కలర్. ఓకే. సో మీరు దేనికి యాడ్ చేయాలనుకుంటున్నారు? సో కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్కి యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో దేనికి యాడ్ చేయాలనుకుంటున్నారు? కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్కి అయితే యాడ్ చేయాలనుకుంటున్నారు. సో నౌ సేవ్. సార్ ఇక్కడ ఏపీఐ నేమ్ యాడ్ చేయగలరే, ఫీల్డ్ నేమ్ యాడ్ చేయాలి. అవును, సారీ. సో ఇక్కడ మనకు వాల్యూస్లో ఇది ఉంటే చాలు. సో ఏపీఐ నేమ్ దగ్గర మాత్రం యాడ్ చేసుకోవాలి. ఎడిట్. సో ఇక్కడ మాత్రం మీరు ఏపీఐ నేమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏపీఐ నేమ్ యాడ్ చేయకపోతే ఏమవుతుంది అంటే సో అది మనకు అది వర్కౌట్ అవ్వదు. బట్ ఇక్కడ మనకు లేబుల్ దగ్గర మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నౌ సేవ్. ఇప్పుడు కలర్ అనే ఒక వాల్యూని తీసుకున్నాం. ఫైన్. నౌ గో టు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్, జస్ట్ రిఫ్రెష్ ద పేజ్, రీలోడ్. Cancel related list, 15-inch laptop. So now configuration attributes, new configuration attribute, next. So attribute name వచ్చేసి configuration attribute అని ఇస్తున్నాను. సో టార్గెట్ ఫీల్డ్, నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ కలర్. కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రిక్వైర్డ్. సో రిక్వైర్డ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. లైక్ ఇట్ విల్ బి షోయింగ్ ఎస్ ఎ రెడ్ కలర్. రెడ్ కలర్లోకి అయితే మనకు అది వస్తుంది. ఓకేనా. దాని తర్వాత అప్లై టు ప్రోడక్ట్ ఆప్షన్స్. సో ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ని ఈ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ని యాడ్ చేసిన తర్వాత సో దానికి రిలేటెడ్గా ఏవైతే మనం చైల్డ్ ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకుంటామో సో అన్నిటికీ కావాలి అనుకుంటే, ప్రతి ఆప్షన్ ప్రోడక్ట్కి కావాలి అనుకుంటే దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటాం. ఓకేనా. సో లేదు అవసరం లేదనుకుంటే మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. డిపెండ్స్ ఆన్ ద మనకు సినారియో. ఓకేనా. దాని తర్వాత రో ఆర్డర్ బై డిఫాల్ట్గా 1 ఇస్తున్నాను నేను. తర్వాత కాలం ఆర్డర్. సో ఇది ఇంపార్టెంట్. మనకు కాలం ఆర్డర్లో మనకు 1 ఇస్తే మనకు ఆ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 2 ఇస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 3 ఇస్తే మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. 1 2 3 కాలం ఆర్డర్. తర్వాత మనకు పొజిషన్. సో మీకు టాప్ అయితే టాప్లో డిస్ప్లే అవుతుంది, బాటమ్ అయితే మనకు బాటంలో డిస్ప్లే అవుతుంది. ఓకేనా. చూద్దాం అవి ఎలా డిస్ప్లే అవుతాయో చూద్దాం. సో రో ఆర్డర్ 1 ఇచ్చాను, కాలం ఆర్డర్ 1 ఇచ్చాను, పొజిషన్ టాప్ ఇచ్చాను. ఓకేనా. సో ఇంకేమి ఇవ్వట్లేదు, జస్ట్ రిక్వైర్డ్ ఇవ్వట్లేదు, అప్లై టు ఆల్ ప్రొడక్ట్స్ ఆప్షన్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఫీచర్ కూడా ఇవ్వట్లేదు. చూద్దాం ఏమవుతుందో. సో నౌ సేవ్. సో జస్ట్ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అనే దాన్ని మనం క్రియేట్ అయితే చేసుకున్నాం ఇప్పుడు. ఓకేనా. సో నౌ గో టు కోడ్ లైన్ ఎడిటర్, జస్ట్ క్యాన్సిల్, రిఫ్రెష్. నౌ యాడ్ ప్రొడక్ట్స్, remove filters. So 15-inch laptop, select. Okay. So now we can see color. ఓకేనా. సో ఈ కలర్లో మనకి ఏమి ఇచ్చాం? రెడ్, బ్లూ అండ్ ఎల్లో అనేది 3 ఆప్షన్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ మనకు పొజిషన్లో టాప్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత మనకు కాలం ఆర్డర్లో 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదే మీరు గో బ్యాక్ టు అట్రిబ్యూట్ అగైన్, ఓపెన్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ కాలం 2. నౌ సేవ్. సో అప్పుడు ఏమవుతుంది? బై డిఫాల్ట్గా మీకు కాలం అనేది కలర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో క్యాన్సిల్. సో యాడ్ ఇట్ అగైన్, 15-inch ల్యాప్టాప్, సెలెక్ట్. సో నో కలర్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా. సో అదే మీరు పొజిషన్లో 3 ఇచ్చారనుకోండి, బై డిఫాల్ట్ అది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా. బై డిఫాల్ట్ కాలం అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో అదే నెక్స్ట్ మీరు పొజిషన్ ఇప్పుడు మనం టాప్ ఇచ్చాం కాబట్టి మనకి ఇది ఇక్కడ కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారు? సో బాటమ్ ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు కాలం ఆర్డర్ 2 ఇచ్చాము అంటే మిడిల్లో ఉంటుంది, పొజిషన్ బాటమ్ ఇచ్చాము అంటే కిందకు వస్తుంది. ఇది ఇక్కడ ఉంది కదా, అది ఇక్కడ యాడ్ అవుతుంది మనకు. జస్ట్ క్యాన్సిల్, యాడ్ ఇట్ అగైన్,
సెలెక్ట్. చూడండి. సో, కలర్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా. సో, మనకు పొజిషన్ బట్టి మనం యాడ్ చేసుకుంటాం. లైక్ టాప్ అంటే టాపు, బాటమ్ అయితే బాటమ్. ఓకేనా. సో, అలా కాకుండా మీరు దీన్ని రిక్వైర్డ్ చేశారనుకోండి. సో, రిక్వైర్డ్ జస్ట్ క్యాన్సిల్ ఇట్ అగైన్. 15 ఇంచ్ ల్యాప్టాప్. సెలెక్ట్. చూడండి ఇక్కడ మీకు రెడ్ కలర్ అనేది వచ్చేసింది. సో, ఎప్పుడైతే మీరు దాన్ని రిక్వైర్డ్ అని పెడతారో సో, బై డిఫాల్ట్‌గా మనకది రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో, దీని తర్వాత మీరు ఎస్పెషల్లీ ఏదైనా ఒక ఫీల్డ్ దగ్గర మాత్రమే మీరు యాడ్ చేయాలి. ఐ మీన్ ఒక ఫీచర్‌లో మీరు యాడ్ చేయాలి. రిక్వైర్డ్ కాకుండా ఒక ఫీల్డ్ దగ్గర మాత్రమే మీరు యాడ్ చేయాలి. సారీ, ఒక ఫీచర్ లెవెల్‌లో మీరు యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ నేమ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నాకు ప్రాసెసర్ ఉంది. సో, ఈ ప్రాసెసర్‌లో ఆ ఫీచర్‌ని ఐ మీన్ చూడాలనుకుంటున్నాను. అట్రిబ్యూట్ చూడాలనుకుంటున్నారు. సో, అప్పుడు ఏమవుతుంది ఓన్లీ సో, ఆ ఫీచర్ లెవెల్‌లో మాత్రమే మనకు అట్రిబ్యూట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే స్పెసిఫిక్‌గా ఫీచర్ లెవెల్‌లో డిఫైన్ చేస్తాం. సో, ఇక్కడ ఫీచర్ లెవెల్‌లో మనం యాడ్ చేయకపోతే సో, బై డిఫాల్ట్‌గా మనకేమవుతుంది పొజిషను టాప్ అయితే టాప్, బాటమ్ అయితే బాటమ్. ఓకేనా. ఇలా కనిపిస్తుంది. నౌ ఐ యామ్ చేంజింగ్ టు ఫీచర్ లెవెల్ అండ్ పొజిషన్ టాప్. నౌ సేవ్. సో, కాలమ్ ఆర్డర్ మాత్రం 2నే తీసుకున్నాను. జస్ట్ క్యాన్సిల్ ఇట్ అగైన్. యాడ్ ఇట్ అగైన్. నౌ సెలెక్ట్. సో, నౌ కలర్. చూడండి. సో, అప్పుడు మనకిది ప్రాసెసర్ అండ్ ఫీచర్‌లో మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ యాస్ వెల్. ఓకేనా. సో, కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అనేది మీరు ఎక్కడ యాడ్ చేసినా కూడా ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఆల్ ఆప్షన్ ప్రొడక్ట్స్ అండ్ ఫీచర్స్ అంటిల్ అన్లెస్ వెన్ వి సెలెక్టింగ్ ద చెక్ బాక్స్ యాస్ ట్రూ. ఓకేనా. సో, ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ ప్రొడక్ట్స్‌కి అన్నిటికి అప్లై కావాలి అనుకుంటున్నారో, ఆప్షన్ ప్రొడక్ట్స్‌కి మీకు అన్నిటికి కావాలి అనుకుంటున్నారో, సో, అప్పుడు మాత్రమే దీన్ని అప్లై టు ఆల్ ఆప్షన్ ప్రొడక్ట్స్. అప్పుడు మాత్రమే అది మనకు వాల్యూ అనేది అక్యురేట్‌గా పాపులేట్ అవుతుంది. సో, లేదు అనుకుంటే మనకది పాపులేట్ అయితే అవ్వదు. ఓకేనా. సో, నౌ ఐ యామ్ గోయింగ్ టు యాక్టివేట్. సో, పొజిషన్ నేను చేంజ్ చేస్తున్నా. ఐ మీన్ ఆర్డర్ చేంజ్ చేస్తున్నా. సో, అప్లై టు ఆల్ ప్రొడక్ట్ ఆప్షన్స్ అండ్ 1. సో, ఫీచర్ కూడా నేను గ్లోబల్‌గా పెట్టేస్తున్నా. నౌ సేవ్. నౌ గో టు హియర్, క్యాన్సిల్ ఇట్ అగైన్. నౌ సెలెక్ట్ 15 ఇంచెస్ ల్యాప్టాప్. నౌ సెలెక్ట్. సో, ఇప్పుడు నేను రెడ్ కలర్. సో, ఇప్పుడు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏవైతే ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారో ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఆల్ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్. ఓకేనా. సో, ప్రతి ప్రొడక్ట్‌కి మీకు సేమ్ కలర్ కావాలి అనుకుంటే విల్ గో విత్ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్. ఓకేనా. సో, మీకు బ్లూ తీసుకుంటే అన్ని ప్రొడక్ట్స్‌కి బ్లూ అప్లికబుల్ అవుతుంది. యెల్లో తీసుకుంటే అన్ని ప్రొడక్ట్స్‌కి మీకు యెల్లో అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. సో, లెట్స్ సే ఐ విల్ గో విత్ బ్లూ. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఆల్మోస్ట్ 4 ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ 4 ప్రొడక్ట్స్‌కి మీకు సేమ్ కలర్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఓకేనా. నౌ విల్ ట్రై. నౌ సేవ్. ఓకే. సో, నౌ సేవ్. సో, ఎప్పుడైతే మనం కోడ్‌ని సేవ్ చేస్తామో మనకేమవుతుంది ఇట్ విల్ బి క్రియేటింగ్ యాస్ ఎ లైన్ ఐటెమ్స్. సో, లైన్ ఐటెమ్స్. సో, నౌ ఓపెన్ ఆప్షన్ ప్రొడక్ట్స్. కలర్ యాస్ ఎ బ్లూ. కలర్ యాస్ ఎ బ్లూ. ఇక్కడ కూడా మనకు కలర్ యాస్ ఎ బ్లూ. ఇంకా రిమైనింగ్ ఆప్షన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికి కూడా మనకు అది కలర్ అనేది బ్లూ కింద మనకు అప్డేట్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో, ఎప్పుడు మన కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్‌లో అప్లై టు ప్రొడక్ట్ ఆప్షన్స్ అని ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే అది మనకు అప్లికబుల్ అయితే అవుతుంది. ఓకేనా. ఫైన్. సో, దాని తర్వాత సో, హిడెన్. సో, మీకిది కనిపించకూడదు అనుకుంటే, సో, ఇప్పుడు మీరు ఏదైతే మనం ఇక్కడ బిల్డ్ చేసుకున్నామో, కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ అని ఏదైతే బిల్డ్ చేసుకున్నామో, సో, అది మీకు కనిపించకూడదు అనుకుంటే, కాన్ఫిగరేషన్ పేజ్‌లో లెట్స్ సే రీకాన్ఫిగర్ అగైన్. సో, ఇక్కడ మీకు కనిపించకూడదు అనుకుంటే, సో, ఈ చెక్ బాక్స్‌ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఈ చెక్ బాక్స్‌ని అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా. ఫైన్. సో, దానికి కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే, సో, ఇక్కడ అడ్వాన్స్డ్. సో, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే సో, బై డిఫాల్ట్‌గా కొన్ని వాల్యూస్‌ని మాత్రమే మీరు చూపించాలి. కొన్ని వాల్యూస్ మాత్రమే మీరు చూపించకూడదు అనుకుంటే. ఓకేనా. సో, లెట్స్ సే ఎలా అంటే, సో, ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ కొన్ని వాల్యూస్ మాత్రమే చూపించాలనుకుంటున్నాను. సో, రిమైనింగ్ వాల్యూస్ నాకు వద్దు అనుకుంటున్నాను. సో, అప్పుడు ఏం చేస్తామంటే లెట్స్ సే ఇప్పుడు మనకు ఇందులో బ్లూ, రెడ్, యెల్లో ఉంది. ఓకేనా. సో, ఐ డోంట్ వాంట్ టు షో ఆహ్, రెడ్ అనుకోండి. ఓకేనా. సో, జస్ట్ రెడ్ అని ఇచ్చేస్తున్నా. సో, హిడెన్ వాల్యూస్. ఓకేనా. సో, అప్పుడు ఏమవుతుందంటే రెడ్ అనేది నాకు కనిపించదు.
ఓకేనా. నౌ విల్ ట్రై సేవ్. రెడ్ వాల్యూ ఇచ్చేసి మనం నో క్యాన్సిల్ ఇట్ అగైన్, రీకాన్ఫిగర్ అగైన్. చూడండి, సో హిడెన్ వాల్యూస్లో మనం ఏమి ఇచ్చాం, ఓన్లీ ఇక్కడ మనం రెడ్ ఇచ్చాం. ఓకేనా, అంటే రెడ్ని కనిపించకూడదు అని ఇచ్చాం. ఓకేనా, సో అప్పుడు మనకి ఏమవుతుంది, బై డిఫాల్ట్గా మనకు బ్లూ ఎల్లో మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా, సో లేదు షో వాల్యూ, సో లెట్స్ సే నేను ఓన్లీ రెడ్ మాత్రమే ఇస్తున్నా షో వాల్యూస్లో. ఓకేనా, సో నా గో టు హియర్, జస్ట్ క్యాన్సిల్ ఇట్ అగైన్, రీకాన్ఫిగర్ ఆర్ రిఫ్రెష్ పేజ్. రెడ్ బ్లూ ఎల్లో కనిపించట్లేదు, షో వాల్యూస్ రెడ్ మాత్రమే ఇచ్చాను. రిఫ్రెష్ ఇట్ అగైన్, రీకాన్ఫిగర్. ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ ఎల్లో డిస్ప్లే అవ్వట్లేదు, బట్ అవుతుంది, ఖచ్చితంగా అయితే అవుతుంది ఇది. ఫైన్. సో అలా కాకుండా మీరు ఈ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్లో ఇక్కడ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఉంది చూసారా. సో ఈ డిఫాల్ట్ ఆబ్జెక్ట్లో ఏమవుతుంది అంటే, ఇక్కడ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారో, కోట్ అయితే కోట్ కానీ, తర్వాత కోట్ లైన్ అయితే కోట్ లైన్. సో లేదు మీరు వేరే ఆబ్జెక్ట్ యాడ్ చేసుకున్నా మీరు ఇక్కడ అది యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత, సో అందులో ఉన్న ఫీల్డ్స్లో ఉన్న వాల్యూస్ సేమ్ అయితే, అందులో ఉన్న ఇప్పుడు కోట్లో ఉంది, సో లెట్స్ సే గో టు కోట్ ఆబ్జెక్ట్. నౌ గో టు కోట్ ఆబ్జెక్ట్. సో కోట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే నౌ గో టు కోట్, అంటే సేమ్ వాల్యూ కోట్ ఆబ్జెక్ట్లో ఉంటే కూడా దాన్ని కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ అట్రిబ్యూట్స్, అక్కడ కూడా మనం డిస్ప్లే చేయొచ్చు కోట్. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎస్ ఎ పిక్ లిస్ట్. సరే, మెథడ్. సో ఇక్కడ కాంట్రాక్టింగ్ మెథడ్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ నేను ఇంకొక వాల్యూ ఇస్తున్నాను. సో లెట్స్ సే ఇక్కడ నేను రెడ్ అని ఒక వాల్యూ ఇస్తాను అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. సో జస్ట్ కాపీ, ఈ ఏపీ నేమ్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని, సో కోట్ ఆబ్జెక్ట్లో ఈ ఏపీ నేమ్ వాల్యూ ఉంది. ఓకేనా, కాంట్రాక్టింగ్ మెథడ్ అని ఒక ఏపీ నేమ్ వాల్యూ ఉంది. సో ఇందులో కాంట్రాక్టింగ్ మెథడ్ ఏపీఐ వాల్యూలో ఈ రెడ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ రెడ్ అనే వాల్యూ నేను ఎక్కడ యాడ్ చేసుకున్నాను, ఇక్కడ కూడా యాడ్ చేసుకున్నాను. అంటే నాకు బై డిఫాల్ట్గా రెడ్ మాత్రమే ఉండాలి. ఓకేనా, బై డిఫాల్ట్గా నాకు రెడ్ మాత్రమే ఉండాలి. రెడ్, బ్లూ, ఎల్లో ఈ 3 వాల్యూస్ ఉండకూడదు, అందులో ఓన్లీ రెడ్ మాత్రమే ఉండాలి. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాం, షో వాల్యూలో ఓన్లీ రెడ్ మాత్రమే పెట్టేసుకుంటాం. ఓకేనా, బట్ ఈ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్లో మనం ఏం చేసుకున్న, ఫీల్డ్లో 3 వాల్యూస్ ఉన్నాయి, రెడ్, బ్లూ, ఎల్లో అని ఉన్నాయి. అవునా, సో నౌ సేవ్. సో ఇప్పుడు రెడ్ మాత్రమే పెట్టాం మనం. నౌ గో టు కోట్ లైన్ ఎడిటర్, జస్ట్ క్యాన్సిల్, రిఫ్రెష్, ఎడిట్ లైన్స్, reconfigure, red, blue. Sorry, let's delete lines and quick save. Add products again, apply, 15-inch laptop, select. చూడండి, సో ఇక్కడ మనకు రెడ్ సబ్స్క్రిప్షన్ ఎండ్ డేట్ ఉంది. లెట్స్ గో చెక్ దట్ ఫీల్డ్ బై సబ్స్క్రిప్షన్ ఎండ్ డేట్. బట్ యాక్చువల్గా మనకు బై డిఫాల్ట్గా మనం ఏం చూడాలనుకుంటున్నాం, రెడ్ చూడాలనుకుంటున్నాం. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇది ఉంది కాబట్టి మనకు బై డిఫాల్ట్ ఇది వచ్చేసింది. బట్ అలా కాకుండా మన డిఫాల్ట్ వాల్యూ మనం ఇక్కడ ఈ పిక్ లిస్ట్ వాల్యూలో రెడ్ అని సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా రెడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్, ఎల్లో, బ్లూ, సో ఆ 3 వాల్యూస్ కాకుండా ఇక్కడ మనకు రెడ్ అనే వాల్యూ వచ్చింది. ఓకేనా, బట్ యాక్చువల్గా ఇది కూడా రాదు మనకు, బై డిఫాల్ట్ వాల్యూ పెట్టుకున్నప్పుడు దీన్ని అన్చెక్ చేసుకుంటే ఈ వాల్యూ కూడా రాదు మనకు. ఓకేనా, బట్ ఇది ఓన్లీ మాత్రం రెడ్ మాత్రమే వస్తుంది. అంటే మీరు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్లో మీరు క్రియేట్ చేసుకున్న ఫీల్డ్ని ఓవర్ రైట్ చేసి బై డిఫాల్ట్ వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్లో మీరు యూజ్ చేసిన వాల్యూస్ కాకుండా, మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాల్యూస్ని కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ను కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే, సో కోట్ డిఫాల్ట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్లో ఏదైతే వాల్యూస్ షో చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని షో చేస్తాం. ఓకేనా, సో లేదు మీకు ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మీకు అవసరం లేదనుకుంటే, సో సింపుల్గా వీటిని రిమూవ్ చేసుకొని బై డిఫాల్ట్గా మనకి ఏదైతే కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్లో ఉన్న కలర్స్ని మీరు అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, సో వాటిని మీరు బై డిఫాల్ట్గా యాడ్ చేసుకోవచ్చు.
So now go to Kotlin editor, just cancel. Now add it again, select. So now we can see red, blue and yellow. ఈ 3 వాల్యూస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మనకు ఆల్ ప్రోడక్ట్స్కి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్కి మీకు అది అప్లికబుల్ అయితే అవుతుంది. సో అలా కాకుండా మీరు ఓన్లీ ఒక ప్రోడక్ట్కి మాత్రమే అప్లికబుల్ చేయాలి. ఓకేనా. ఫీచర్ లెవెల్లో నేను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోడక్ట్స్కి నాకు డిఫరెంట్ వాల్యూస్ కావాలి, డిఫరెంట్ కలర్స్ కావాలి, లేకపోతే డిఫరెంట్ సైజ్ కావాలి. ఓకేనా. అంటే ప్రతి ప్రోడక్ట్కి నాకు డిఫరెంట్ సైజ్ కావాలి. సో దీనికి ఎక్సెల్ కావచ్చు, మీడియం కావచ్చు, స్మాల్ కావచ్చు. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం ఇంకొక ఫీల్డ్ని అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. ఇంకొక ఫీల్డ్ని మనం క్రియేట్ చేసుకొని అందులో ఈ ఫీల్డ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్ సెట్ లెవెల్లో మనం యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే అది ఇన్లైన్ అట్రిబ్యూట్ అవుతుంది. అంటే ప్రతి లైన్కి అది అప్లికబుల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రతి లైన్కి అది మనకు అప్లికబుల్ అయితే అవుతుంది. సో దానికి మనం ఏం చేస్తాం, అగైన్ ప్రోడక్ట్ ఆప్షన్లో వెళ్ళేసి ఒక ఫీల్డ్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. నా గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. Now go to product option. So product option. Now fields and relationships. So let's say new. So select. Next. Let's say I will give size. Small, medium, large, XL, double XL. Plus different values అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. So let's copy. Next. 1 minute తర్వాత లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. సో నో సే. సో ప్రోడక్ట్ ఆప్షన్లో ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నౌ విల్ గో విత్ ద Kotlin ఆబ్జెక్ట్. Object manager. Kotlin. Select fields and relationships. Now create one new field here. Pick list. Next. Size. Same values ni ikkada add chestunna. Now next. అంతే. సో మనం ఏం చేసాం, 2 ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకున్నాం. ప్రోడక్ట్ ఆప్షన్లో సైజ్ అనే ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. దాంతోపాటుగా Kotlin ఆబ్జెక్ట్లో కూడా సైజ్ అనే ఫీల్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఈ ఫీల్డ్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ ఆప్షన్ లెవెల్లో ఫీచర్ లెవెల్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో మీరు ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు, సో ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు. అంటే ప్రతి లైన్కి మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ప్రోడక్ట్ ఆప్షన్లోకి సో మనం ఏం చేసాం, ఇక్కడ 2 వాల్యూస్ని మనం క్రియేట్ చేసుకున్నాం. కాన్ఫిగరేషన్ Kotlin ఆబ్జెక్ట్లో, తర్వాత ప్రోడక్ట్ ఆప్షన్ ఆబ్జెక్ట్లో మనం ఏం చేసాం, సైజ్ అనే ఫీల్డ్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో సైజ్ అనే ఫీల్డ్ని మీరు ఎక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నారు, సో ఫీచర్ లెవెల్లో ఇక్కడ మీరు ప్రతి లైన్కి మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు, రైట్. సో అప్పుడు ఏం చేస్తాం, ప్రోడక్ట్ ఆప్షన్ ఆబ్జెక్ట్లో వెళ్ళిపోతాం. గో టు ప్రోడక్ట్ ఆప్షన్ ఆబ్జెక్ట్, ఫీల్డ్ సెట్స్. సో మేము ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఇది, లైక్ ఆప్షన్ కాన్ఫిగరేషన్ అనే ఫీల్డ్ సెట్ ఉంటుంది, అక్కడ మనం వాల్యూస్ డిస్ప్లే చేసుకోవచ్చు, రైట్. సో నా గో టు ఆప్షన్ కాన్ఫిగరేషన్, ఫీల్డ్ సెట్. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో క్వాంటిటీ, కోడ్, నేమ్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, యూనిట్ ప్రైస్, సో అవన్నీ వాల్యూస్ మనకు ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో దీంతో పాటుగా మీరు ఆ సైజ్ అనే దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో నౌ లెట్స్ యాడ్ ఇట్ యాజ్ అ సైజ్. యాడ్ చేసుకున్నాం. నౌ సేవ్. ఓకేనా. సో నౌ గో టు హియర్, జస్ట్ రిఫ్రెష్. Now add products again. 15-inch laptop. Okay, so remove filters. Now apply and select. So now we can see size. So ఈ కలర్ అనేది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో it should be applicable for all the option products. అవునా. సో నాకు అలా కాకుండా ప్రతి ప్రోడక్ట్కి నేను డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు కలర్ కాబట్టి కలర్ తీసుకోండి, సైజ్ అయితే సైజ్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఎనేబుల్ అయింది, రైట్. ఇక్కడ మీకు డిజేబుల్ అయింది, చూడండి. సో ఇక్కడ మీకు లాక్ అయింది. సో దీనికి కూడా లాక్ అయింది. సో ఎందుకు అంటే ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారో బై డిఫాల్ట్గా మీకు అది ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ దిస్ నేను సెలెక్టింగ్
స్మాల్. సో దీన్ని నేను మీడియం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీనికి లార్జ్. ఓకేనా. దాని తర్వాత నాకు సో లెట్స్ సే ఇక్కడ నాకు ఎక్సెల్. సో నా ఓపెన్ ఇట్ షుడ్ బి యాజ్ ఎ డబుల్ ఎక్సెల్ సంథింగ్. సో ఇలా అంటే ప్రతి ప్రోడక్ట్కి మీరు డిఫరెంట్ వాల్యూని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో విత్ ఇన్లైన్ అట్రిబ్యూట్స్. ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకొని దాన్ని కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్ ఐ మీన్ ఫీల్డ్ సెట్స్లోకి వెళ్ళేసి అక్కడ మీరు యాడ్ చేసుకుంటే ప్రతిదీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఇది జస్ట్ ఫీల్డే, ఇక్కడ మనం అట్రిబ్యూట్ గా క్రియేట్ చేయలేదు కదా. చేయలేదు జస్ట్ ఫీల్డ్ లెవెల్ మాత్రమే. జస్ట్ యాక్చువల్గా ఫీల్డ్. మనకు అట్రిబ్యూట్స్ 2నే ఉంటాయి. కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్, గ్లోబల్ అట్రిబ్యూట్ 2నే ఉంటాయి. బట్ ఓకే. మనకు ప్రతి లైన్ లెవెల్లో కూడా కావాలి అనుకుంటే ప్రతి లైన్ లెవెల్లో కావాలి అనుకుంటే మాత్రం ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకొని సో దాన్ని ప్రాసెస్లో ఐ మీన్ ఫీల్డ్ సెట్స్లో యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి లైన్కి ఇది మనకు కనిపిస్తుంది, అప్లికేబిలిటీ అవుతుంది. ఓకేనా. సో లేదు మీకు ఇది ఇన్లైన్ అట్రిబ్యూట్, ఇది కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్. సో ఇక్కడ యాడ్ చేసుకునేదాన్ని ఇన్లైన్ అట్రిబ్యూట్ అంట. ఓకేనా. సో దీని తర్వాత మనకి ఏంటంటే గ్లోబల్ అట్రిబ్యూట్. సో గ్లోబల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే ఎస్పెషల్లీ ఓన్లీ స్పెసిఫిక్ ప్రోడక్ట్కి మాత్రమే కనిపించాలి అంటే. ఓకేనా. అంటే స్పెషల్గా ఇంకా ఒక ప్రోడక్ట్కి మాత్రమే కనిపించాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గ్లోబల్ అట్రిబ్యూట్స్కి అయితే వెళ్తాం. సో అంటే ఏంటి, నాకు ఇప్పుడు CPU 2.8 ఉంది. సో ఈ ప్రోడక్ట్కి మాత్రమే నాకు అది గ్లోబల్ అట్రిబ్యూట్ కనిపించాలి, ఇంకా రిమైనింగ్ ఎక్కడా కనిపించకూడదు. ఓకేనా. సో లేదు నాకు ర్యామ్ 16 GBకి మాత్రమే నాకు ఒక గ్లోబల్ అట్రిబ్యూట్ అనేది కనిపించాలి, ఇంకా వేరే ఏ ప్రోడక్ట్కి నాకు కనిపించకూడదు. ఓకేనా. సో దానికి మనం ఏం చేయాలి అంటే గ్లోబల్ అట్రిబ్యూట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ అగైన్ గ్లోబల్ అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రొఫైల్ లెవెల్లోకి వెళ్ళేసి ఓకేనా. సో ఇందాక మనం చూపించాం. సో గో టు ప్రొఫైల్ లెవెల్లోకి వెళ్ళేసి ఖచ్చితంగా మీరు అది గ్లోబల్ అట్రిబ్యూట్ని అయితే మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా. సో నా గో టు ప్రొఫైల్. సో మీరు ఏ ప్రొఫైల్ అయితే యూజ్ చేస్తున్నారో సో ఆ ప్రొఫైల్కి వెళ్ళేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో రికార్డ్ టైప్. సో ఇందాక మనం ఎనేబుల్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్లోకి వెళ్ళేసి ఎడిట్. సో ఇందాక మనకు గ్లోబల్ అట్రిబ్యూట్ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అనేది మనకు ఇక్కడ ఉండేది, రైట్. సో వి మూవ్ టు రైట్ సైడ్కి అయితే మనం మూవ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి, అంటే యాడ్ చేసుకోవాలి. సో అప్పుడైతే మీకు గ్లోబల్ అట్రిబ్యూట్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా. సో నో క్యాన్సిల్. సో దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ అట్రిబ్యూట్స్ మీకు కనిపించాలి అంటే. ఓకేనా. సో గ్లోబల్ అట్రిబ్యూట్ మీకు ఎస్పెషల్లీ ఒక ప్రోడక్ట్ లెవెల్లో కనిపించాలి అంటే ఇంకొక సెట్టింగ్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. సో నా గో టు ఇన్స్టాల్ ప్యాకేజెస్, సెలెక్ట్. సో కాన్ఫిగర్. సో ఇన్స్టాల్ ప్యాకేజెస్కి వెళ్ళేసి CPQ సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఇక్కడ మీకు అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎనేబుల్ ప్రోడక్ట్ ఆప్షన్ డ్రావర్. ఓకేనా. సో ఈ చెక్ బాక్స్ని మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకుంటేనే మీకు అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని మీరు ఎనేబుల్ చేయలేదు అనుకోండి గ్లోబల్ అట్రిబ్యూట్స్ అనేది మీకు వర్కౌట్ అవుతే అవ్వదు, అంటే అది మీకు కనిపించదు అంటే అన్లెస్ దీన్ని మనం ఎనేబుల్ చేస్తే తప్ప. ఓకేనా. సో దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం. సో నౌ సేవ్ అయితే అయిపోయింది. ఫైన్. నౌ గో టు గ్లోబల్ అట్రిబ్యూట్స్. దానికి కూడా మనం ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఏదైతే మీరు ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని యాడ్ చేసుకోవాలి. సో నౌ గో టు క్రియేట్ వన్ న్యూ ఫీల్డ్, పిక్ లిస్ట్ వాల్యూ. సో లెట్స్ సే ఇక్కడ నేను సో రీజన్ అనే ఒక ఫీల్డ్ అయితే ఇస్తున్నాను. లెట్స్ టేక్ రీజన్. సో ఇండియా, US, UK సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఇస్తే ప్రొవైడ్ చేయండి. సో నౌ నెక్స్ట్. So I'm going to create same value, same API name in port line object as well. So new, second pick list value, next. So region, India, US and UK. Now next. And save. ఓకే. సో ఇప్పుడు మనం 2 ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ప్రోడక్ట్ ఆప్షన్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత మనకు కోట్లైన్ ఆబ్జెక్ట్లో కూడా ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఏ ఫీల్డ్ అది, రీజన్ అనే ఫీల్డ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా.
సో దీన్ని కూడా మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి? సేమ్. సో జస్ట్ కాపీ ఫీల్డ్ లేబుల్ అండ్ ఏపీఐ నేమ్. దీన్ని కూడా ఎక్కడ యాడ్ చేసుకోవాలి? మనం కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళేసి టార్గెట్ ఫీల్డ్. సో నౌ న్యూ. సో ఇక్కడ మీరు ఏ రికార్డ్ టైప్కి అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, ఏ రికార్డ్ టైప్కి అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇంతకుముందు మనం కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్కి యాడ్ చేసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ గ్లోబల్ అట్రిబ్యూట్. నౌ సేవ్. సో ఇప్పుడు దీనికి మనం ఏపీఐ నేమ్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. సో నౌ గో టు ఏపీఐ నేమ్. లేబుల్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ ఏపీఐ నేమ్ మాత్రం సేమ్గా ఉండాలి. సో నౌ సేవ్. ఓకే. సో నౌ రీజన్ అనే ఒక గ్లోబల్ అట్రిబ్యూట్ని అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఒక ఫీల్డ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. అవునా? సో నౌ గో టు హియర్, జస్ట్ రిఫ్రెష్. సో ఇక్కడ మనకు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళేసి, ఓకేనా? సో ఇక్కడ మనకు ఇంకో కొత్త అట్రిబ్యూట్ని అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో న్యూ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ గ్లోబల్ అట్రిబ్యూట్. సో ఇంతకుముందు మనకు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ క్రియేట్ చేసినాం. నౌ విల్ గో విత్ గ్లోబల్ అట్రిబ్యూట్. సో నౌ నెక్స్ట్. సో అట్రిబ్యూట్ నేమ్ లెట్స్ సే గ్లోబల్ అట్రిబ్యూట్ అని ఇస్తున్నా. సో నౌ టార్గెట్ ఫీల్డ్ రీజన్. టార్గెట్ ఫీల్డ్ రీజన్ అయితే ఇస్తున్నా, ఇంకేం చేయట్లేదు, జస్ట్ సే. సో దీని తర్వాత మనకి ఏంటంటే రిలేటెడ్ లిస్ట్లో అట్రిబ్యూట్ ఐటమ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళి అయినా మీరు చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకు అట్రిబ్యూట్ సెట్స్ ఉంటాయి. సో నౌ గో టు అట్రిబ్యూట్ సెట్స్. సో ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుంటాం అట్రిబ్యూట్ సెట్స్ అని. సో లెట్స్ సే న్యూ. న్యూ అట్రిబ్యూట్ సెట్ అని ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. నమస్తే. సో రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ మనకు అట్రిబ్యూట్ ఐటమ్స్. ఓకేనా? సో ఇక్కడైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నౌ న్యూ. సో సీక్వెన్స్ లెట్స్ ఐ విల్ గివ్ 10. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్. సో ఏ అట్రిబ్యూట్స్ మనం గ్లోబల్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుంటాం. నౌ సేవ్. డన్, అయిపోయింది. సో మనం ఏం చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లోబల్ అట్రిబ్యూట్ని క్రియేట్ చేసుకున్నాం. సో దానికి రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే అట్రిబ్యూట్ ఐటమ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి అట్రిబ్యూట్ సెట్ మనం డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళాం? సో అట్రిబ్యూట్ సెట్స్కి వెళ్ళేసి క్రియేట్ చేసుకొని దాన్ని గ్లోబల్ అట్రిబ్యూట్ కింద అసైన్ చేసుకున్నాం. ఓకేనా? సో నౌ గో విత్ అట్రిబ్యూట్ సెట్ రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ మనకు ప్రోడక్ట్ అట్రిబ్యూట్ సెట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి అయినా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. లైక్ మీకు ఆప్షన్ ప్రోడక్ట్ ఏదైతే తెలిసి ఉంటుందో అక్కడైనా చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మీరు ఏ ప్రోడక్ట్కి అయితే చూడాలి అనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఏ ప్రోడక్ట్కి అయితే మీరు చూడాలి అనుకుంటున్నారో, సో ఆ ప్రోడక్ట్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో 15 ఇంచ్ ల్యాప్టాప్. సో ఈ ప్రోడక్ట్కి వెళ్ళేసి రిలేటెడ్ లిస్ట్. ఓకేనా? సో మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే మీరు చూపించాలనుకుంటున్నారో, సో ఆప్షన్ ప్రోడక్ట్స్. సో వ్యూ ఆల్. సో ఇప్పుడు నాకు ఇక్కడ 16 GB ప్రోడక్ట్కి మాత్రమే చూపించాలి నేను, ఇంకా వేరే దానికి అవసరం లేదనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఓపెన్, ఆ ప్రోడక్ట్ ఆప్షన్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే రిలేటెడ్ లిస్ట్. సో ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో లేదు మీకు అక్కడే యాడ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఈ నేమ్ కావాలి మీకు, అంతే. సో ప్రోడక్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ నేమ్ని మీరు కాపీ చేసుకొని రిలేటెడ్ లిస్ట్, రిఫ్రెష్, రిలేటెడ్ లిస్ట్, అట్రిబ్యూట్ సెట్ ఉంది కదా, అట్రిబ్యూట్ సెట్ టు రిలేటెడ్ లిస్ట్. సో న్యూ ప్రోడక్ట్ అట్రిబ్యూట్ సెట్స్. సో ఇక్కడైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ ఆప్షన్ నెంబర్ మీకు తెలిసి ఉంటే డైరెక్ట్గా మీరు ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లేదు మీకు ఆ ఆప్షన్ నంబర్స్ గుర్తులేవు అనుకుంటే డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ లెవెల్లోకి వెళ్ళేసి ఈ ప్రోడక్ట్కి వెళ్ళేసి రిలేటెడ్ లిస్ట్లో ప్రోడక్ట్ ఆప్షన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి రిలేటెడ్ లిస్ట్. సో నౌ సెలెక్ట్ న్యూ. సో ఇక్కడైనా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే ఈ ఆప్షన్ లెవెల్లో మీరు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అట్రిబ్యూట్ సెట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే ప్రోడక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, అంతే తేడా. ఇది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతుంది అట్రిబ్యూట్స్లోకి వెళ్ళేపాటికి. సో ఇక్కడికి వెళ్ళేపాటికి ఇది బై డిఫాల్ట్గా ఆప్షన్ ప్రోడక్ట్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు అట్రిబ్యూట్ సెట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే తేడా ఉంటుంది. రిమైనింగ్ అంతా సేమ్గానే ఉంటుంది, ఎలా అయినా చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో నో న్యూ అట్రిబ్యూట్ సెట్, సీక్వెన్స్ బై డిఫాల్ట్గా 10 ఇస్తున్నాను అవసరం. ఇంకా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. జస్ట్ రిఫ్రెష్. సో రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ అయిపోయింది, 16 GB ర్యామ్కి యాడ్ అయిపోయింది. ఓకేనా? సో అంటే ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే ఈ గ్లోబల్ అట్రిబ్యూట్ని యాడ్ చేసుకున్నాం, రీజన్ అనే దాన్ని యాడ్ చేసుకున్నాం. ఓకేనా? సో నో గో టు కోట్ లైన్ ఎడిటర్, go to quotes, open, edit lines, add product again, remove filters and apply.
సో నౌ విల్ గో విత్ 15-inch ల్యాప్టాప్. సెలెక్ట్. సో చూడండి, సో ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుందా డ్రాప్ డౌన్లో? ఇక్కడ చూడండి, సో యారో మార్క్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ యారో మార్క్ మనం ట్యాప్ చేస్తామో, ఆ యారో మార్క్ మనం ట్యాప్ చేస్తామో, సో బై డిఫాల్ట్గా మనకు రీజన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఇండియా, యూఎస్, యూకే. సో ఓన్లీ ఈ ప్రోడక్ట్ మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఈ ఆప్షన్ ప్రోడక్ట్కి మాత్రమే గ్లోబల్ అట్రిబ్యూట్ దాన్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి మాత్రమే మనకు అది కనిపిస్తుంది. ఓకేనా? సో ఇన్ కేస్ మీరు సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయలేదు అనుకోండి, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇంతసేపు ఏదైతే ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నామో, ఏదైతే మనం గ్లోబల్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసుకుని అట్రిబ్యూట్ సెట్ క్రియేట్ చేసుకున్నామో అవన్నీ వేస్ట్. ఓకేనా? సో ఎందుకంటే ఈ ఆప్షన్ మనం డిజేబుల్ చేసినాము అనుకోండి ఇన్ కేస్. సో నౌ సే గో టు కోట్లైన్ ఎడిటర్, క్యాన్సిల్, యాడ్ ఇట్ అగైన్. సో ఆ ఆప్షన్ మనం డిజేబుల్ చేస్తే మీకు గ్లోబల్ అట్రిబ్యూట్ అనేది మీకు కనిపించదు. చూడండి, సో ఇక్కడ మీకు ఆ ప్రోడక్ట్ లెవెల్లో గ్లోబల్ అట్రిబ్యూట్ అనేది ఇక్కడ మీకు కనిపించదు. ఎందుకు అంటే మనం ఆ ఆప్షన్ని మనం ఎనేబుల్ ఆప్షన్ డ్రావర్ అనేదాన్ని మనం ఎనేబుల్ చేయలేదు కాబట్టి, డిజేబుల్ చేసాం కాబట్టి అది మనకు కనిపించదు. సో ఈవెన్ మీరు ప్రాసెస్ కంప్లీట్గా కరెక్ట్గా ఫాలో అయినా కూడా, లైక్ గ్లోబల్ అట్రిబ్యూట్స్ని ఫీల్డ్స్ క్రియేట్ చేయడం, తర్వాత అట్రిబ్యూట్స్ క్రియేట్ చేయడం, దాని అట్రిబ్యూట్ సెట్స్ క్రియేట్ చేయడం, తర్వాత ప్రోడక్ట్ ఆప్షన్ లెవెల్లో దాన్ని యాడ్ చేయడం, అన్నీ కరెక్ట్గా చేసినా కూడా మీరు ఇక్కడ సెట్టింగ్స్ని మాత్రం డిజేబుల్ చేసినారనుకోండి, అది మీకు వర్కౌట్ అవ్వదు. సో ఖచ్చితంగా మీరు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో గ్లోబల్ అట్రిబ్యూట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్. ఒకటి, ప్రొఫైల్ లెవెల్లో మీరు ఖచ్చితంగా గ్లోబల్ అట్రిబ్యూట్ని రికార్డ్ టైప్స్ లెవెల్లో యాడ్ చేసుకోవాలి, అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి ఈ కాన్ఫిగ్ సెట్టింగ్స్లో అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎనేబుల్ ప్రోడక్ట్ ఆప్షన్ డ్రావర్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? ప్రొఫైల్ లెవెల్లో ఎనేబుల్ చేయాలి, దాంతోపాటుగా మనకు ప్రోడక్ట్ సెట్టింగ్స్ లెవెల్లో ఎనేబుల్ ప్రోడక్ట్ ఆప్షన్ డ్రావర్ అనే చెక్ బాక్స్ని కూడా మీరు ఎనేబుల్ చేయాలి. ఈ రెండింటిని ఎనేబుల్ చేస్తేనే మీకు గ్లోబల్ అట్రిబ్యూట్ అనేది మీకు వర్కౌట్ అయితే అవుతుంది. సో లేకపోతే వర్కౌట్ అయితే అవ్వదు మనకు. ఓకేనా? సో నౌ సేవ్. Now go to here, just cancel or refresh, add it again. So select. So now we can see arrow button. So arrow button click చేస్తే మనకు సో అప్పుడు ఇవన్నీ మనకి అప్లికేబుల్ అవుతుంది. సో ఇండియా, యూఎస్ అండ్ యూకే. ఓకే, అప్పుడు ఇది ఓన్లీ మనం ఈ స్పెసిఫిక్ ప్రోడక్ట్కి మాత్రమే మనం తీసుకుంటున్నాం, నాట్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్, సో ఇది వచ్చేసి మనకు ఇన్లైన్ అట్రిబ్యూట్, సో ఇది వచ్చేసి మనకు గ్లోబల్ అట్రిబ్యూట్. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో మనకు ఏదో ఒక అట్రిబ్యూట్ మాత్రమే మనం క్రియేట్ చేసుకుంటాం, ఏదో ఇన్లైన్ కానీ, లేకపోతే ఏదైనా గ్లోబల్ కానీ, లేకపోతే కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అయినా కానీ, లేకపోతే ఇన్లైన్ అట్రిబ్యూట్. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అన్న దాన్ని బేస్ చేసుకొని మనం యూజ్ అయితే చేసుకుంటాం. సో ఇవైతే మనం కాన్ఫిగర్ చేసాం, ఫైన్. సో కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ అన్నాం, ఇన్లైన్ అట్రిబ్యూట్ అన్నాం, తర్వాత గ్లోబల్ అట్రిబ్యూట్ అన్నాం. ఓకేనా? సో వీటిని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం? ఇప్పుడు ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని మనం ప్రోడక్ట్స్ని కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ని ఈ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని మనకు ప్రోడక్ట్స్ని కూడా మనం డిస్ప్లే అయితే చేయొచ్చు. సో అది ఎలా అనేది మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్లో మీకు వస్తుంది, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? వీటిని ఎస్పెషల్లీ ఎక్కడ యూజ్ చేస్తాం, బ్యాక్ ఎండ్లోని కూడా. బట్ ఫ్రంట్ ఎండ్లో మాత్రం మీకు నచ్చిన కలరు, మీకు నచ్చిన సైజు, మీకు నచ్చిన రీజన్ బేస్ చేసుకొని మనం ప్రోడక్ట్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకు అట్రిబ్యూట్స్, లైక్ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్స్, ఇన్లైన్ అట్రిబ్యూట్స్ అండ్ గ్లోబల్ అట్రిబ్యూట్స్. ఇది క్లియర్, ఇందులో ఏమైనా డౌట్ ఉంది? క్లియర్ అండి. అక్కడ ఇందాక మీరు అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో కోట్ ఆబ్జెక్ట్ ది బై సబ్స్క్రిప్షన్ సంథింగ్ ఏదో తీసుకున్నారు కదా ఇందాక. బై సబ్స్క్రిప్షన్ అండ్ డేట్ అది సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇందాక, కాన్ఫిగరేషన్ ప్రోడక్ట్ దాంట్లో మనము ఆ వాల్యూస్ ని హోల్డ్ చేయాలంటే ట్విన్ ఫీల్డ్స్ వాడాం కదా ఇప్పుడు ప్రోడక్ట్ ఆప్షన్ నుంచి కోట్ లైన్ కి. మరి ఈ వాల్యూ కోట్ లైన్ ఆబ్జెక్ట్ లో ఉండే ఫీల్డ్ లో ఉండదు కదా, పిక్ లిస్ట్ అక్కడ మనం క్యాప్చర్ చేయలేము, జస్ట్ వాల్యూని డిస్ప్లే చేయడానికి మాత్రమే. ఓకే, ఇది మనం తర్వాత ఫీల్డ్ ప్రోడక్ట్ రూల్స్ ఏదైతే ఉందో దానికి వాడుకోవటానికే గానీ ఈ వాల్యూస్ ని క్యాప్చర్ చేయడానికి ఉండదు. సో జస్ట్ మనకు ఆప్షన్ ఇచ్చాడు, మనకు వాటిని మీరు ఓవర్ రైట్ చేసుకోవచ్చు అని, దాన్ని కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ లో మనకు ఓవర్ రైట్ చేసుకోవచ్చు మీరు అన్నట్టుగా మనకు ఒక ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేశాడు.
ఓకే. సో, దాని ద్వారా అంతేగాని మనం మనం ట్విన్ ఫీల్డ్స్ క్యాప్చర్ ద్వారా చేయలేం దాన్ని. వాడలేం దాన్ని. వాడలేం. ఓకే. సో, మీరు దాన్ని ఓకే. క్యాప్చర్ చేయాలి అనుకుంటే సేమ్ ఏపీఐ నేమ్ తోటి మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాలి. ఐదర్ టెక్స్ట్ ఫీల్డ్ అన్నా చేసుకోవాలి అయితే. చేసుకోవాలి. సో, ఇవి అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ అనమాట మనకి. అదేలెండి. ఆ! ఓకే. ఓకే. సో, మనకు ఆ! కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఏదైతే కలర్ అనే వాల్యూ క్రియేట్ చేసుకున్నామో అందులో ఉన్న వాల్యూస్‌ని మీరు ఓవర్ రైట్ చేసి మీకు కావాల్సిన వాల్యూని డిస్‌ప్లే చేస్తారు. సో, వాటి కోసం డిస్‌ప్లే ఈ వరకే. అడ్వాన్స్ డిస్‌ప్లే వరకు మాత్రం. హ్మ్. లేదు మీరు ఆ హ్మ్. వాల్యూస్‌ని కూడా క్యాప్చర్ చేయాలి అంటే మీరన్నట్టే ట్విన్ ఫీల్డ్స్‌లో క్రియేట్ చేసుకొని మనం దాన్ని పాపులేట్ చేసుకోవాలి. ఓకే. అలాగే ఇక్కడ హిడెన్ అన్న ఆప్షన్ ఇచ్చారు. హిడెన్ ఉంది గదండీ! అది హిడెన్ అంటే కనిపించదు. ఇంకెందుకు అది ఫీల్డ్ కనిపించదండి. లాగా చేస్తారు. కనిపించదది. జస్ట్ ఆప్షన్ అయితే వాడు ప్రొవైడ్ చేశాడు గానీ, సో, అది మనకు ఆ! కనిపించదు. సో, మీరు అదేలెండి. ఎక్కడికెళ్ళి ఓకే. స్కాన్ చేసుకున్నా గూడా అది మీకు కనిపించదది. ఆ! సో, మనమేమి రన్ టైమ్ కాన్ఫిగరేషన్ టైమ్‌లో మార్చలేనప్పుడు ఇంక అది ఆ! ఫీల్డ్ లెవెల్‌లో ఇచ్చినా అవసరం ఓకే. లేదు. ఆ! సో, అవసరం లేదు. అంటే ఓకే. బై డిఫాల్ట్‌గా మనం ఒక వాల్యూని అప్‌డేట్ చేసినామనుకోండి, సో, దాన్నే తీసేసుకుంటుంది. సో, అలా. హ్మ్. 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 ఓకే. సో, అది ఓకే. దానివల్ల మనకు పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. హ్మ్. కావాలనుకుంటే ఇ చేసుకుంటాం, లేదంటే లేదు. ఇక్కడ మనకు అప్పుడే ఇమ్మీడియేట్‌లీ అని ఉంటుంది. అంటే వెంటనే హ్మ్. అప్‌డేట్ చేసుకుంటాం ఇమ్మీడియేట్‌గా. సో, దీని తర్వాత మనకు ఆటో సెలెక్ట్ అని ఉంటుంది. ఇది మనకు డైనమిక్ ప్రొడక్ట్స్‌ని డిస్‌ప్లే చేసినప్పుడు వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ రూల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు గూడా ఈ ఆప్షన్ హ్మ్. మనకు హ్మ్. యూజ్ అవుతుంది. ఓకే. ఇన్ ఆ! గ్లోబల్ అట్రిబ్యూట్స్‌లో గ్లోబల్ అట్రిబ్యూట్స్ అన్ని ప్రొడక్ట్ ఆప్షన్స్‌కి అప్లై చేయగలం గానీ, పేరెంట్ ప్రొడక్ట్‌కి వాడలేం. పేరెంట్ ప్రొడక్ట్‌కి. యెస్. ఇప్పుడు కరెక్ట్. ఇక్కడ అవును. అవునవును. కరెక్ట్. హ్మ్. పేరెంట్ ఓకే. ప్రొడక్ట్‌కి మనం వాడలేము దాన్ని. అవును. సో, ఈ ఆ! ప్రొడక్ట్‌కి మనకు పేరెంట్ వాడలేం. ప్రొడక్ట్ వాడాలంటే సేమ్ పిక్ లిస్ట్ వాల్యూ తీసుకొని కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్‌లో యాడ్ జేసుకోవాలి. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, ఓకే. ఇక్కడ మనం ఏదైతే మనం ఓకే. యూజ్ చేసుకుంటామో అక్కడ యాడ్ చేసుకోవాలి దాన్ని. ఆ! హ్మ్. ఓకే అండి. ఓకే. బట్ అంతే. ఒక ప్రొడక్ట్‌కి మాత్రమే కావాలనుకుంటే దెన్ విల్ గో విత్ గ్లోబల్ అట్రిబ్యూట్. ఆ! అంటే పేరు గ్లోబల్ ఉంది గదా! అన్నిటికి వాడలేం గదా! అంటే ఓకే. అన్ని ఆప్షన్ ప్రొడక్ట్స్‌కి వాడొచ్చు. అన్ని ఆప్షన్ అన్ని ప్రొడక్ట్స్‌కి ప్రొడక్ట్ వాడొచ్చు. ఆప్షన్స్‌కి వాడొచ్చు. కానీ వాడొచ్చు. పేరెంట్ ప్రొడక్ట్‌కి వాడలేం. పేరెంట్ మీకు ఓకే. కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా దీనికి వాడుకోవచ్చు. లైక్ కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అది. హ్మ్. సరే ఇప్పుడక్కడ హ్మ్. ఫీచర్ లెవెల్‌లో హ్మ్. మనం కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్ యాడ్ చేస్తే హ్మ్. అన్ని ప్రొడక్ట్ ఆప్షన్స్‌కి అప్లికబుల్ అవుతుందా? ఆ ఫీచర్‌లో ఉండే ప్రొడక్ట్ ఆప్షన్స్‌కే గదా! లేదు. అది మనకు అలా వర్కౌట్ అవ్వదు. సో, అందుకనే గదా! మనం ఇన్‌లైన్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది మళ్ళీ. ఆహా! సో, మళ్ళీ మనం సైజ్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో, ఈ సైజ్ అనే దాన్ని ఎస్పెషల్లీ ఒక ప్రొడక్ట్‌కి మాత్రమే కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోతాం మనం. ఆ! ఓకేనా? అది ఓకే. అలా ఇప్పుడిక్కడ గాకుండా అలా గాకున్నప్పుడు హ్మ్. మనకి ఇంకో ఆప్షన్ ఏంటి అంటే హ్మ్. సో, ఇప్పుడు ప్రొడక్ట్ లెవెల్‌లో సో, ఇక్కడే మనం క్రియేట్ చేసుకున్నాం అట్రిబ్యూట్స్ అని. రైట్? సో, హ్మ్. హ్మ్. సో, ఇక్కడ మనకు ఆ చెక్ బాక్స్‌ని డిజేబుల్ చేస్తాం. అప్లై టు ప్రొడక్ట్ ఆప్షన్స్. సో, దీన్ని డిజేబుల్ చేస్తాం. డిజేబుల్ చేసి ఏ ప్రొడక్ట్‌కైతే కావాలనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ లెవెల్‌లో మాత్రమే యాడ్ చేసుకుంటాం. లైక్ మీరన్నట్టు ఫీచర్ లెవెల్‌లో మాత్రమే. అప్పుడు ఆ ఒక్క ప్రొడక్ట్‌కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అన్నిటికి అప్లికబుల్ అవ్వదు. ఓకేనా? అప్లై టు ప్రొడక్ట్ ఆప్షన్స్. అంటే మీరు పేరెంట్ లెవెల్‌లో ఏదైతే యాడ్ చేసుకుంటామో సో, అన్ని ఆప్షన్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటాం. ఓకేనా? బట్ ఫీచర్ లెవెల్‌లో మాత్రం డిస్‌ప్లే ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పొచ్చు ఇక్కడ మనం. సో, మీరేమన్నారు? ఫీచర్ లెవెల్‌లో డిస్‌ప్లే చేస్తే అన్నిటికి అప్లికబుల్ అవుతుందన్నారు. అవునా? సో, అప్పుడు మీరు ఇంకొక అట్రిబ్యూట్‌ని క్రియేట్ చేసుకోండి. ఇంకొక అట్రిబ్యూట్‌ని క్రియేట్ చేసుకొని, ఒక ఫీచర్‌లో ప్రాసెసర్‌లో యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. హ్మ్. ఒక ఫీచర్‌లో ప్రాసెసర్‌లో యాడ్ చేసుకుంటాం. సో, ఇంకో ఫీచర్‌లో హ్మ్. ఇంకో అట్రిబ్యూట్‌ని క్రియేట్ చేసుకోండి. దాంట్లో మెమరీ యాడ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఆ! ఇంకో అట్రిబ్యూట్‌ని అదే. క్రియేట్ ఆ! చేసుకొని, మళ్ళీ స్టోరేజ్ దాంట్లో యాడ్ చేసుకోండి. సో, ఓకే. అప్పుడు కానీ అక్కడ వచ్చేసరికి అప్లై టు ప్రొడక్ట్ ఆప్షన్స్ అనేది చెక్ జేయగూడదు. చెక్ చేయకూడదు. ఓకే. సో, అప్పుడు మీరు మూడిటిని 3 అట్రిబ్యూట్స్‌ని కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు బై డిఫాల్ట్‌గా సో, ఈ చెక్ బాక్స్‌ని మీరు ట్రూ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఫీచర్ లెవెల్‌లో సెపరేట్‌గా ఉంటాయి కాబట్టి. హ్మ్. హ్మ్. అలా ఓకే. అయినా చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. హ్మ్. జస్ట్ మనకు ఆప్షన్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేశాడన్నమాట. ఫీచర్‌లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు గ్లోబల్ లెవెల్‌లో కావాలనుకున్నా కూడా మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశాడు. రిఫ్రెష్. యాడ్ ప్రొడక్ట్స్ అగైన్. 15 ల్యాప్‌టాప్. ఓకే. ఇది హార్డ్‌వేర్ ప్రొడక్ట్ ఫైన్. సెలెక్ట్.
సో ఇలా. సో కాన్ఫిగరేషన్ అట్రిబ్యూట్, ఇన్లైన్ అట్రిబ్యూట్ అండ్ గ్లోబల్ అట్రిబ్యూట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా అంతేనండి, అంతే. ఒకసారి మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ ట్రిక్కీగా చేసి ఉంటుంది, కొంచెం ఆ! అంత కాన్ఫిగరేషన్ ఇది. సో సిపికే ఆ! 1 కాన్ఫిగరేషన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసినామంటే మనకు వచ్చేస్తుంది. అది చెప్పినప్పుడు, చేసినప్పుడు బానే ఉంటుంది. మళ్ళీ 2 రోజులు పోయాక గుర్తు రావట్లేదు. నెక్స్ట్ టైం కూడా కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అవునండి, అవును. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది గుర్తొస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఆ! సరే. సరే, రేపు సేమ్ టైంకి జాయిన్ అయిపోండి. మీన్స్ లైక్ 9 to 10. ఓకేనా? ఓకే అండి. ఓకే. థాంక్ యూ. థ్యాంక్స్ అండి. బాయ్.